హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి స్ట్రీట్ స్టైలు చికెన్ పకోడీ ఎలా చేసుకుందామో చూపిస్తాను, చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనము చికెన్ పకోడీకి చికెన్కి మసాలా పట్టించి రెడీగా పెట్టుకుందాము. దీనికి కావాల్సినవి సాల్ట్, పసుపు, కారము, చికెన్ మసాలా, గరం మసాలా, అల్లం పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కార్న్ఫ్లోర్. ముందుగా చికెన్ని పసుపు, రాక్ సాల్ట్ వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ తీసుకున్నానండి. దానికి వచ్చేసి ఒక 1/2 స్పూన్ ఉప్పు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/2 స్పూన్ పసుపు. నేను పిల్లల కోసం కూడా చేస్తున్నానండి, అందుకని నేను 1/2 స్పూన్ కారం వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా, మీ దగ్గర ఉంటే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ అల్లం వేసుకున్నాను. నెక్స్ట్ కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని బాగా మనం కలుపుకోవాలండి. చికెన్కి మసాలాలన్నీ పట్టే వరకు మనము కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న కార్న్ఫ్లోర్ని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. కలుపుకున్న చికెన్ ముక్కల్ని కార్న్ఫ్లోర్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మనము చికెన్ పీసెస్ని అటు ఇటు తిప్పుతూ ఉంటే చికెన్కి పట్టుకుంటుంది ఆ కార్న్ఫ్లోరు. అప్పుడు బాగా మరిగిన ఆయిల్లో మనము ఈ చికెన్ వేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే ఈ చికెన్ మనం కలుపుకున్నాం కదా, దాంట్లోనే కార్న్ఫ్లోర్ అట్లా వేస్తారండి. అలా వేసిన దానికంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. మనకి KFC టైపే వస్తుంది చికెన్ పీసెస్. మనం కలిపేసాం అనుకోండి కార్న్ఫ్లోర్ని, అంత టేస్ట్ అనిపించదు అనమాట. పట్టేసుకుంటుంది కదా మొత్తము, మనం కలిపేస్తాం కాబట్టి. ఇలా అనుకోండి, సేమ్ KFC తిన్న ఫీలింగే వస్తుంది అనమాట. అందుకని నేను అవుట్ సైడ్ షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్ పకోడీ ఇలాగే ఉంటుంది, టేస్ట్ సేమ్ అదే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నాకు. నార్మల్గా అప్పటికప్పుడు తెచ్చుకున్న చికెన్ కంటే కూడా మనము రేపు చికెన్ చేసుకోవాలి, లేదంటే పకోడీకి కానీ బిర్యానీకి అట్లా ఏదైనా చేసుకోవాలన్నప్పుడు చికెన్ని 1 డే బిఫోర్ మనం తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంటుందండి. ఆ చికెన్ తోటి మనము పకోడీ చేసుకున్నా, చికెన్ కర్రీ చేసుకున్నా, బిర్యానీ చేసుకున్నా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మేము ఎవ్రీ టైం ఇలానే చేస్తామండి, అందుకే మీకు కూడా చెప్తున్నాను. నార్మల్గా రెస్టారెంట్ వాళ్ళైనా అంతే అండి, సేమ్ ముందరే వాళ్ళు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. కాకపోతే బిర్యానీకి అట్లా అయితే మ్యారినేషన్ చేసుకొని నెక్స్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు. మనమైనా సేమ్ అలాగే చేసుకోవచ్చు, అట్లా అయినా కూడా జ్యూసీగానే ఉంటుంది. ముందరే మనం మసాలాలని కలిపేసుకొనేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు మనము పకోడీ వేసుకోవాలనుకోండి, ఒక 1/2 అవర్ ముందర అట్లా పెట్టుకొని అయినా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా తీసుకొని అయినా వేసుకోవచ్చు. నార్మల్ ఫ్రిడ్జ్లోనే కదా మనం స్టోర్ చేసుకుంటాము మ్యారినేషన్ చేసుకున్న చికెన్ని, అట్లా అయినా వేసేసుకోవచ్చు. లేదు అంటే తెచ్చుకున్న చికెన్ని వాష్ చేసుకొని మళ్ళీ డీప్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ డే మళ్ళీ మనం చేసుకోవాలన్నప్పుడు కొంచెం టైం టేకింగ్ అనమాట. వాటర్లో వేసి, లేదంటే మైక్రోవేవ్ ఉన్న వాళ్ళైతే, ఇప్పుడు నేను వీడియోస్ చేశాను కదా ఇంతకుముందు డీఫ్రోస్ట్ ఎట్లా చేయాలి అని చెప్పి, అట్లా చేసుకోవచ్చు. లేదంటే వాటర్లో వేసుకొనేసి కొంచెం అది ఒక 2-3 అవర్స్ తర్వాత విడిపోతాయి కదా, అప్పుడు మళ్ళీ మసాలాలని కలుపుకొనేసి ఇట్లా పకోడీ కానీ బిర్యానీ కానీ చికెన్ కర్రీ అట్లా చేసుకోవచ్చు. నేను మా పిల్లల కోసం అయితే ఇలానే స్టోర్ చేసుకొని మేము కర్రీస్ అవి చేసుకుంటామండి చికెన్ తోటి. అప్పుడే సాఫ్ట్ ఉంటుంది, వాళ్ళకి తొందరగా డైజెషన్ అవుతుంది అని చెప్పి. చూసారు కదా, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి మనం చికెన్ పకోడీ బయట షాప్ నుంచి తెచ్చుకున్నట్లే చేసుకోవచ్చండి. ఎందుకంటే ఎక్కువ మసాలాలు వేసుకున్నా కూడా అంత టేస్ట్ అనిపించదు అనమాట. మసాలాలు ఎక్కువైనా కూడా మసాలా తిన్న ఫీలింగే ఉంటుందండి. సో లైట్గా వేసుకొని చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు చికెన్ పకోడీ. మేము లాస్ట్ టైం బద్వేల్ వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ బయట షాప్ నుంచి తీసుకొచ్చారు KFC చికెను. తింటుంటే చాలా టేస్ట్ ఉండింది. అప్పుడు అన్నారనమాట మా వాళ్ళు, ఇట్లాగా చేశారు, చాలా సింపుల్గా చేశారు. కార్న్ఫ్లోర్ ఒకసారి మనము చికెన్కి కోట్ వేసాం కదా, నెక్స్ట్ టైం వాటర్లో డిప్ చేసి మళ్ళీ సెకండ్ టైం కూడా కోట్ వేసారనమాట, కార్న్ఫ్లోర్ కోటింగ్ అనమాట. అట్లా వేసి చేశారు, చాలా చాలా బాగా వచ్చింది అని అనుకున్నాం అనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ మేము మా ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ అలాగే ట్రై చేసాం. మేము సేమ్ KFC లాగే అనిపించింది మాకు తింటుంటే. సో అందుకని ఇప్పుడు మళ్ళీ చేసి ఇట్లా వీడియో పెడుతుంది అనమాట. ఎవరైనా
తినాలనిపించిన వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నేనైతే సింగిల్ కోటింగే వేసాను, కార్న్‌ఫ్లోర్ ఎక్కువ తినకూడదని చెప్పి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఇప్పుడు నేను ఒక కోటింగ్ వేసిన తర్వాత మళ్ళీ ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని దాన్ని డిప్ చేసి ఒక చికెన్ పీస్‌ని మళ్ళీ నెక్స్ట్ కార్న్‌ఫ్లోర్‌లో ముంచామనుకోండి, అటు ఇటు అంతా తిప్పితే సెకండ్ కోటింగ్ అవుతుంది అది. అప్పుడు దాన్ని వేడి వేడి ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకుంటే రెడ్‌గా కాలే వరకు ఉంచుకొని తీసేసుకుంటే సేమ్ కేఎఫ్సీ లాగే ఉంటుంది. స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ స్పైసెస్ వేసుకోవచ్చండి. నేను తీసుకుంది పావు కిలో చికెన్ కాబట్టి దానికి తగ్గట్లుగా నేను స్పైసెస్ వేసుకున్నాను. మా టేస్ట్ తగ్గట్టే వేసారనమాట. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. అంతే అండి ఈ వీడియో. ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.